ఆ లాజరు మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి వార్త పంపిస్తారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతో మందిని చనిపోయే వారిని బ్రతికించాడు, ఎన్నో రోగాల నుంచి విడిపించాడు. ఇదిగో ఇప్పుడే చస్తాడు అన్న వాళ్ళు కూడా ఎంతో మందిని బ్రతికించాడు, చచ్చిన వారిని కూడా నా దేవుడు బ్రతికించాడు. స్తోత్రం కలుగునుగా. వాళ్ళు కూడా అనుకున్నారు, మా తమ్ముడికి ఏం కాదులే, యేసు ప్రభు ఉన్నాళ్లే, ఈ రోగం నుంచి నా దేవుడు విడిపిస్తాడులే అనుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారు రాలా. ఆ రోగం ఎక్కువైపోయి లాజరు చనిపోయాడు. అక్కడ చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వస్తాడేమో, చనిపోయిన లాజరును బ్రతికిస్తాడేమో అనుకుంటే చనిపోయిన రోజు రాలా. సాయంత్రం దాకా చూస్తాం. ఎవరైనా చనిపోతే ఏం చేస్తామండి? చచ్చిపోయిన తర్వాత శవానికి ఏమొస్తుంది? సువాసన వస్తుందా? ఆ శరీరం అంతా కూడా కుళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఏం చేస్తారు? యేసుప్రభు వస్తాడో అని చూస్తే సాయంత్రం దాకా రాకపోతే తీసుకెళ్ళి ఏం చేశారు? సమాధి చేసేశారు. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4వ రోజు యేసుప్రభు వారు వచ్చారు. స్తోత్రం కలుగునుగా. వస్తే వాళ్ళు అంటా ఉన్నారు, అయ్యా నువ్వు గనక ఇక్కడ ఉంటే నా యొక్క తమ్ముడు చనిపోయేవాడు కాదు. మార్త పరిగెత్తుకుంటూ వచ్చిన సందర్భాన్ని కనుక మీరు గమనించినట్లయితే మరి ఇంట్లోపలే ఉండిపోయింది. మార్త మాత్రం గబగబా వచ్చేసి ప్రభువుని, అయ్యా నువ్వు కనుక మా దగ్గర ఉంటే, మాతో పాటు ఉంటే, మా తమ్ముడి దగ్గర ఉంటే మా తమ్ముడు చనిపోయేవాడు కాదు. అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, ఇప్పుడుకైనా సరే నువ్వు నమ్మితే దేవుడు మహిమను